ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాల పాత్ర ఏ గ్రేట్ స్మూతర్గా అండ్ ఈక్వలైజర్గా ఉంటుంది. ఎందుకంటే బాధల్లో ఉండే వ్యక్తికి తాత్కాలికంగా ఉపశమనం కావాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పనిసరి. అదే మాదిరిగా సమానత్వం కూడా రావాలంటే ముందు ఇమ్మీడియట్ రిలీఫ్ కింద సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. చాలామంది వారి బాగోగులు చూసుకోలేని వారు ఒక విధంగా చరిత్రలో వాళ్ళకుండే ఇబ్బందుల వల్ల సామాజిక కారణాలు కావచ్చు, హిస్టారికల్ రీజన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే జాగ్రఫికల్ రీజన్స్ కావచ్చు, అనేక రీజన్స్ వల్ల చాలామంది పేదరికంతో ఆర్థిక అసమానతతో బాధపడే పరిస్థితి వస్తుంది. అందుకనే ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఆర్థిక సంస్కరణల ద్వారా వచ్చే ఫలితాలని సంక్షేమ కార్యక్రమాల ద్వారా, అదే మరిగా ఆర్థిక అసమానతలు తగ్గించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టాం. ఒక పక్కన విభజన కష్టాలు, ఇంకొక పక్కన పాదయాత్ర అనుభవాలు. నేను నేరుగా నా పాదయాత్ర వెళ్ళినప్పుడు చాలా ఇళ్ళు చూశాను, పేదవాళ్ళ కష్టాలు చూశాను, రైతుల ఇబ్బందులు చూశాను. ఇంకొక పక్కన చాలా అభాగ్యులు, ఒక అనాథల మాదిరిగా వాళ్ళు బాధపడుతూ ఉంటే మనిషి మాదిరి కాకుండా జీవోత్సవంలాగా బాధపడే సంఘటనలు చూశాను. ఇవన్నీ కూడా నన్ను కలిసి వేసే సంఘటనలు. అవన్నీ స్ఫూర్తి తెచ్చుకొని పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. సంక్షేమ కార్యక్రమాల గురించి అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఒక కుటుంబంలో నలుగురు అన్నం తిని ఇద్దరు తినకపోతే తిన్నవారు బాధపడుతూనే ఉంటారు. కానీ అన్నం తిన్నవారు కూడా స్థిమితంగా ఉండలేరు. తిన్నవారి కోసం ఆక్రోశం తిన్నవారిని కదిలించి వేస్తుంది, ఆవేదనకు గురి చేస్తుంది. దేశమైనా సమాజమైనా సేమ్ థింగ్. ఆర్థిక అసమానతలు ఉన్నంత వరకు కొంతమంది ఆకలితో బాధపడుతూ ఉంటే బాగా తిన్నవాడికి కూడా ఆ తృప్తి ఉండదు. ఆ విషయం అందుకనే ఈరోజు ప్రభుత్వం దీన్ని కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ ఏదైతే ఆశించారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కొన్ని సంఘటనలు మనం చూసినప్పుడు చాలామంది పేదరికాన్ని నిర్మూలించాలి, పేదరికం పోవాలి, పేదలకు అండగా ఉండాలి అని అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ రాజకీయ పార్టీలు పోరాడాయి. కానీ దీనికి మూలం సంపద సృష్టించకపోతే పేదరిక నిర్మూలన జరగదు. ఒకవేళ సంపద సృష్టించకుండా పేదరికం పోవాలని స్లోగన్స్ కానీ ఆందోళన చేస్తూ ఉంటే ఇంకా పేదరికం పెరుగుతుంది తప్ప పేదరికం పోయే పరిస్థితి లేదు. అందుకే మనకుండే వనరులన్నీ, అవి సహజ వనరులు కావచ్చు, మానవ వనరులు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ ఉపయోగించుకొని పెద్ద ఎత్తున సంపద సృష్టించగలిగితే సృష్టించిన సంపద అందరికీ అందుబాటులోకి వస్తే పేదరికం పోతుంది. ఇంకొక పక్కన ఎప్పుడైతే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది, ఆదాయం వచ్చిన దాన్ని మళ్ళీ బడుగు బలహీన వర్గాలకి చేయూతనివ్వడానికి, అనునిత్య వారిని పైకి తేవడానికి ఉపయోగపడతాయి. అందుకే మన ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు చూస్తే దేశానికే ఒక మోడల్. ఈరోజు నేను ఎక్కడా భయపడలేదు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే ఆ రోజు చాలామంది ఇవ్వలేము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వలేము, ఇవ్వకూడదు అని ఆర్బీఐ చెప్పినా, బ్యాంకులు చెప్పినా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినా మనం ముందుకు పోయాం. 24,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క రైతుకు 1,50,000 రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం. తర్వాత ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. ఆ రోజు సమస్య క్లియర్గా ఉంది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళలో ఒక నమ్మకం కలిగించాలి, ఒక హోప్ రావాలి అనే ఉద్దేశంతో మనం చేశాం. దాని ఫలితాలు ఈరోజు రైతు కూడా నిలదొక్కునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అబ్రహాం మాస్లో, ఈయన ఒక ముఖ్య అవసరాలను ఇచ్చిన నీడ్స్ హైరార్కీ గురించి చెప్తాడు. ఇది ఒక అందరూ కూడా ఈ థియరీ ఫాలో అవుతున్నాం. దాని ప్రకారం మీరు చూస్తే మొట్టమొదటిసారిగా మనిషికి కావాల్సిన తిండి, బట్ట, నీరు. అదే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ₹2 కేజీ బియ్యం, హౌసింగ్, అదే మరిగా చీర, దోవతి ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అది అయిన తర్వాత ప్రాథమిక భౌతిక అవసరాల కోసం మొదట తప్పిస్తాడు. ఇలాంటివన్నీ ఇది అయిన తర్వాత వ్యక్తిగత సామాజిక భద్రత గురించి ఆలోచిస్తాడు. అటు పిమ్మట కుటుంబం, సమాజం ఇలాంటి బంధాల గురించి ఆలోచిస్తాడు. ఇంకొక పక్కన ఇవన్నీ అయిన తర్వాత నేను ఏదో ఒకటి సాధించాలనే ఆలోచన వస్తుంది. అప్పుడే సామాజిక సాధికార వైపు ముందుకు పోయే పరిస్థితి. అంటే 4-5 మనిషి ఆకలితో బాధపడతా ఉంటే నువ్వు సాధికారత మాట్లాడితే అతనికి ఎక్కే పరిస్థితి ఉండదు. దీన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే లైఫ్ సైకిల్ తీసుకొచ్చాం. లైఫ్ సైకిల్ తీసుకొచ్చి ఒక వ్యక్తి, ఒక ఆడబిడ్డ ఎవరైనా పురుడు పోసుకున్నప్పటి నుంచి, కుటుంబంలో కడుపులో బిడ్డ పిండం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం శ్రద్ధ పెట్టాం. అక్కడి నుంచి చనిపోయే వరకు వారి అవసరాలు ఏమున్నాయి, సమాజంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి నిజంగా ప్రభుత్వం అవసరం ఉంది, ఎవరెవరు వాళ్ళు చేసుకోగలుగుతారో బేరీ చేసుకొని అన్ని విధాల అండగా నిలబడ్డాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్కి వెళ్ళాం. ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు. అనునిత్యం లాస్ట్ మైల్లో ఉన్న వాళ్ళకి చేయూతనిస్తూనే ఉండాలి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆదాయం పెంచేదానికి దానికి కూడా పెద్ద ఎత్తున తీసుకున్నాం. ఇంకొక పక్కన ఒక పక్క లైఫ్ సైకిల్ అప్రోచ్ తీసుకున్నాం. ఇంకొక పక్క కుటుంబ వికాసం, సమాజ వికాసం తీసుకున్నాం. కుటుంబ వికాసంలో మీరు చూస్తే సోషల్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీలో పెన్షన్ ఇలాంటివన్నీ తీసుకున్నాం. న్యూట్రిషన్ సెక్యూరిటీ తీసుకున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీ దగ్గర నుంచి పౌష్టికాహారం ఇలాంటివన్నీ ఇచ్చాం. పీడిఎస్ తీసుకున్నాం పెద్ద ఎత్తున. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పీడిఎస్ ఇచ్చేది ఏకైక ప్రభుత్వం. పండుగలకు కానుకలు ఇచ్చాం. ఇవన్నీ కూడా 4,17,00,000 మంది నిత్యావసర వస్తువులు సరఫరా చేసే పరిస్థితికి వచ్చాం. 6,15,000 మందికి లాక్టేటింగ్ ఉమెన్కి ఫుల్ మీల్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంగన్వాడీ ద్వారా పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం కానీ ఇవన్నీ పెట్టాం. ఇటీవల కాలంలో మధ్యాహ్న భోజనంలో 2 ఎగ్గులు ఇస్తామంటే కాదు 5 ఇవ్వాలనే ఉద్దేశంతో పౌష్టికాహారం కోసం 5 ఎగ్గులు ఇస్తున్నాం. మధ్యాహ్న భోజనం కూడా నేనున్నప్పుడు తీసుకొచ్చాం. దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. ఇంకొక పక్క ఇన్సూరెన్స్ సెక్యూరిటీ తీసుకొచ్చాం. 4,26,00,000 దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రన్న బీమా 4,26,00,000 మంది తీసుకొచ్చాం. 5 లక్షల రూపాయలు బీమా ఇస్తున్నాం. 2 లక్షల రూపాయలు 60 సంవత్సరాలు తీసుకున్న సహజ మరణానికి. ఇంకొక పక్క ఎలక్ట్రిసిటీ సెక్యూరిటీ తీసుకొచ్చాం. 24/7 ఇస్తున్నాం. ఇంకొక పక్కన పేదవాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్స్ పవర్ ఫ్రీగా ఇచ్చాం. రైతులకు 7 గంటలు ఇస్తున్నాం. గ్యాస్ కనెక్టివిటీ 100% ఇచ్చాం. ఇంకొక పక్క వాటర్ సెక్యూరిటీ మొత్తం ఇప్పుడు నీళ్ళు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇస్తూనే, ఇంకొక పక్కన ఎవ్రీ ఇంటికి ట్యాప్ నీళ్ళు ఇవ్వాలని దీనికి కూడా మనం ముందుకు పోయాం. హౌసింగ్ సెక్యూరిటీ 30 లక్షల ఇండ్లు 83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొంత ఇంటి కలని నెరవేర్చే కార్యక్రమానికి వెళ్ళాం.
ఇంకో పక్క శానిటేషన్లో 100% శానిటేషన్, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 100% వెళ్ళాం. ఇంకొక పక్కన హెల్త్ సెక్యూరిటీ మీరు చూస్తే 1,97 లక్షల మందికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇచ్చాం. ఒక 17-18లో మొత్తం యూనివర్సల్ హెల్త్ కవర్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకటి బీపీఎల్ కార్డ్స్కి అందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ అంతుంది. మిగిలిన వాళ్ళందరికీ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కింద వాళ్ళు డబ్బులు కట్టి దానికి వాళ్ళందరికీ కవర్ చేశాం. ఇంకొక పక్క సీఎం రిలీఫ్ కింద 10-15 లక్షలు 20 లక్షల రూపాయలు కూడా ఇచ్చి వాళ్ళ హెల్త్ కాపాడుతున్నాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దగ్గర 21 సర్వీసెస్ని అవుట్సోర్సింగ్ చేశాం. బెస్ట్ పీపుల్ ఇన్ ది కంట్రీ వాళ్ళందరితో పెట్టాం. దీనివల్ల గణనీయంగా ఆరోగ్య ఖర్చులు బాగా తగ్గే పరిస్థితికి వచ్చాయి. ఇంకో పక్క హెల్త్ ఎడ్యుకేషన్ సెక్యూరిటీ, మిడ్ డే మీల్ స్కీమ్ కానీ 34 లక్షల మందికి స్కాలర్షిప్లు జ్ఞానభూమి పెట్టి, ఒకప్పుడు ఆఫీస్ చుట్టూరు తిరిగి సర్టిఫికేట్ కోసం తిరిగే పరిస్థితి నుంచి ఈరోజు ఆ ప్రాబ్లం లేదు. ఇది కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ఫాడర్ సెక్యూరిటీ కూడా తీసుకొచ్చాం. 50% పశువులకు గడ్డి ఇచ్చే విధంగా, ఫాడర్ ఇచ్చే విధంగా సైలేజ్ కానీ, గ్రీన్ ఫాడర్ కానీ, కాన్సన్ట్రేట్ ఫాడర్ కానీ ఇవన్నీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ తీసుకొచ్చాం. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేటువంటి స్కిల్ ఇది మొత్తం వీళ్ళే అనౌన్స్ చేశారు. అత్యధిక ఉద్యోగాలు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరో ప్రతిష్ట ఇది వచ్చింది. ఇందులో కూడా తొలి స్థానంలో మనం వచ్చాం. అంటే అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు అందించే రాష్ట్రాల జాబితాలో వీఆర్ నెంబర్ 1. 1 by 1 మీరు ఒకసారి చూస్తే స్కిల్ డెవలప్మెంట్లోనే కాదు, ఉద్యోగాలు ఇవ్వడంలోనే కాదు, ఎవ్రీవేర్ వీఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్. అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ కింద స్కిల్ డెవలప్మెంట్ చేయడం, ఎక్కువ ఉద్యోగాలు రావడం, ఇప్పుడు ముఖ్యమంత్రి యువనేస్తం కూడా తీసుకొచ్చాం. దీనివల్ల కూడా పెద్ద ఎత్తున యువతకు ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. ఎంఎస్ఎంఈలు తీసుకొచ్చాం. ఈ పార్కుల వల్ల కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున అక్కడ ఉపాధి అవకాశాలు మెండుగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన నరేగా ద్వారా కూడా ఈవెన్ అన్స్కిల్డ్ పీపుల్కి కూడా ఎంప్లాయ్మెంట్. ఒకప్పుడు సీజనల్గా పనులు రావడం, పనులు నిలిచిపోవడం ఇవన్నీ జరిగే పరిస్థితి నుంచి ఈరోజు వీఆర్ వెరీ హ్యాపీ. మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్. ఏ ఊర్లో అయినా పని చేసుకోవాలంటే పని లేదు అనకుండా ఆ ఊర్లో పని కల్పించే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకో పక్క ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ తీసుకొచ్చాం. ఫైబర్ నెట్ తీసుకొస్తున్నాం. ఇంకో పక్క ఇది లాస్ట్ మైల్కి వెళ్తుంది. 149 రూపీస్తో ప్రతి ఒక్కరికి ఫైబర్ నెట్ ద్వారా ఏ కంటెంట్ కావాలన్నా ఆ కంటెంట్, సినిమా కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, నాలెడ్జ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, 3 టెలిఫోన్స్ కానీ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ఉమెన్ కూడా సెక్యూరిటీ తీసుకొచ్చాం. ఎక్కడికక్కడ ఫర్మ్గా యాక్ట్ చేస్తున్నాం. దీనివల్ల కూడా చాలా వరకు ఒక కాన్ఫిడెన్స్, డ్వాక్రా సంఘాలు ఒక మోడల్ ఫర్ ది వరల్డ్. మన దగ్గర ఉండే ఏది ఇచ్చినా ఉమెన్ పేరుతోనే ఈరోజు ఇంటి పట్టా ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, బెనిఫిట్ ఇచ్చినా వాళ్ళ పేరుతో ఇస్తున్నాం. దీనివల్ల ఒక సెక్యూరిటీ వస్తూ ఉంది. ఇంకొక పక్క ఇన్కమ్ సెక్యూరిటీ. లాస్ట్కి వచ్చే కొన్ని నేను ఆలోచించేది ఇన్కమ్ సెక్యూరిటీ కోసం ముందుకు పోయాం. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరి ఆదాయం పెంచాలని. టు స్టార్ట్ విత్ 10,000 రూపాయలు కనీసం ప్రతి ఒక్క కుటుంబం సంపాదించాలి. అక్కడి నుంచి 20,000కి పోవాలి. అక్కడి నుంచి దాని మీద ఇంకా ఎక్కువకి వెళ్ళాలి. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇవన్నీ చేయాలంటే గణనీయంగా ఈ బడ్జెట్లను కూడా బాగా పెంచాం. ఈరోజు 14, 15 నుంచి 18, 19 వరకు ఆల్ కార్పొరేషన్స్ అన్నీ కలిపి, ఆల్ డిపార్ట్మెంట్స్ కలిపి 1,01,213 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు పెట్టాం. ఎస్సీ 40,254 కోట్లు, ఎస్టీ 14,210 కోట్లు, బీసీ 39,138 కోట్లు, మైనారిటీ 3,215 కోట్లు, డిఫరెంట్లీ ఏబుల్డ్ 4,396 కోట్లు. ఇవి కాకుండా ఈరోజు కాపు 3.5 సంవత్సరాల్లో 3,500 కోట్లు,
3100 కోట్లు దీనికోసం ఖర్చు పెట్టాం. ఇంకా బ్రాహ్మణ్ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ ఇవి కూడా ఖర్చు పెట్టాం. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం ఎక్కడికక్కడ ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఏ కమ్యూనిటీలు అయినా సరే పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు అండగా నిలబడడం కోసం కడాన ఈబీసీలు కూడా పెట్టి ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ కూడా ఒక కార్పొరేషన్ పెట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక కార్పొరేషన్ పెట్టాం. ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా కార్పొరేషన్ పెట్టాం. ఈ విధంగా వైశ్యాస కార్పొరేషన్ పెట్టాం, కాపులకు పెట్టాం. ఇది ఒక పద్ధతి ప్రకారం తీసుకొని అవసరమైతే అవసరాన్ని బట్టి ఒక నమ్మకాన్ని సమాజంలో అట్టడుగు నుండే వర్గాల్ని ఎంపవర్ చేయడం కోసం, ఫోకస్ చేయడం కోసం వారికి కూడా ఈ ప్రభుత్వం ఉంది అని భరోసా ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. మళ్ళీ అట్ ది సేమ్ టైం ఇంకొక పక్కన మీరు చూస్తే పేదరికంపై గెలుపు తీసుకొచ్చాం. దీన్ని ఒక స్లోగన్ కింద తీసుకున్నాం. ఇంకొక పక్క జ్ఞానభూమి తీసుకొని ఆల్ స్కాలర్షిప్స్ కామన్ ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చాం. సబ్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో చాలా వరకు పర్ఫెక్ట్గా చేస్తూ ఎక్కడ కూడా జీరో అరియర్స్ లేకుండా మొత్తం ఎప్పటికప్పుడు, ఒకప్పుడైతే ఈ సంవత్సరం చదువుకుంటే నెక్స్ట్ ఇయర్ పిల్లలకి ఇచ్చేవాళ్ళు, పిల్లలు కాకుండా మొత్తం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే మరి స్కాలర్షిప్లు కానీ అవన్నీ కూడా మీరు చూస్తే ఫీ కానీ ఫ్రీ ఫవర్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చి ఎప్పటికప్పుడు లివింగ్ స్టాండర్డ్స్ని పెంచడానికి ఇన్ఫ్లేషన్ కూడా దృష్టిలో పెట్టుకుని రివిజన్ ఆఫ్ స్కేల్, రేట్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచాం, కన్వర్జెన్స్ తీసుకొచ్చాం, గవర్నెన్స్లో బయోమెట్రిక్స్, ఆఫీస్, సిఎఫ్ఎంఎస్ ఇలాంటి నూతనమైన ఇండి తీసుకొచ్చాం. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున లైవ్లీహుడ్ కోసం అనేక కార్పొరేషన్ల ద్వారా ఏ విధంగా ఇవ్వాలని ఇటీవల కాలంలో అయితే ఇప్పటికి 2 విడతలు ఆదరణ ద్వారా పనిముట్లు, ఆధునికమైన పనిముట్లు ఇచ్చాం, ఫోకస్ చేశాం. 3వది విశాఖపట్నంలో మళ్ళీ ఈ నెల 29వ తారీఖున ఇస్తున్నాం. ఇవన్నీ కూడా నేను ఒకసారి చూసిన తర్వాత ఇంకా ఒక పక్కన ఈరోజు ఎన్టీఆర్ మీరు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ చూశారు. ఈ గవర్నమెంట్ యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మీరు చూస్తే రేషన్ వీఆర్ గెటింగ్ సాటిస్ఫాక్షన్ లెవెల్. డిసెంబర్లో 80.50% రేషన్లో సాటిస్ఫాక్షన్. ఒక పక్క మేము రేషన్ 5 కేజీల బియ్యం ఇవ్వడం, ఇంకొక పక్కన ఎన్టీఆర్ మన సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్ ఇవన్నీ ఇవ్వడం. అదే సమయంలో పప్పు కానీ ఇంకొక పక్కన చక్కెర కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎత్తిగా చేసిన మనం ఇవ్వడం, దీన్ని ఇచ్చిన తర్వాత రివ్యూ చేయడం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు చూసినప్పుడు పెన్షన్ మీరు చూస్తే దగ్గర 51 లక్షల మందికి ఇచ్చాం. 83.89% సాటిస్ఫాక్షన్ లెవెల్ డిసెంబర్లో. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు చంద్రన్న పెళ్లి కానుక దీన్ని బాగా స్ట్రీమ్లైన్ చేశాం. 83.84% సాటిస్ఫాక్షన్. అర్హులందరికీ 50,000 ఎస్టీ, ఇంకొక పక్కన మైనారిటీకి 40,000 ఎస్సీలకు, 35,000 బీసీలకు ఇచ్చాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన మిడ్ డే మీల్ స్కీమ్ 66% సాటిస్ఫాక్షన్. అన్నా క్యాంటీన్ ఇది ఎక్కడా లేని విధంగా అన్నా క్యాంటీన్ పెట్టాం. 81.66% సాటిస్ఫాక్షన్. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టే పరిస్థితి, టిఫిన్ కానీ మధ్యాహ్న భోజనం కానీ ఇది పెట్టాం. యువ నేస్తం ద్వారా యువకులందరికీ, అన్ఎంప్లాయ్మెంట్ ఉండే వాళ్ళందరికీ 1000 రూపాయలు ఇస్తున్నాం. దీన్ని కూడా ఇది ఒక వరంగా తయారైంది. 83.11% సాటిస్ఫాక్షన్. జగ్జీవన్ జ్యోతి 100 యూనిట్స్ ఫ్రీగా ఇస్తున్నాం. దీంట్లో సాటిస్ఫాక్షన్ చూస్తే 73.86% సాటిస్ఫాక్షన్. ఈ విధంగా మొత్తం మీరు చూస్తే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ. ఈరోజు చంద్రన్న బీమా డెత్ క్లెయిమ్స్ చూస్తే మొత్తం 94.14% సాటిస్ఫాక్షన్. 5 లక్షలు ఇస్తున్నాం. మిగిలిన వాళ్ళకి 60 ఏళ్ళు అయితే 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం.
ఇలాంటివన్నీ కూడా మనం ఒక పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా చేశాం. అంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు మీరు చూస్తే రైస్ ఇస్తున్నాం, కరెంటు 100 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం, మరుగుదొడ్డి కట్టించాం, ఇల్లు కట్టిస్తున్నాం. ఇంకొక పక్కన ముసలి వాళ్ళు ఉంటే పెన్షన్ 1000 రూపాయలు ఇస్తున్నాం. ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పెళ్లి జరిగితే వాళ్ళ యొక్క దీన్ని బట్టి 50, 40, 35 వేలు ఇస్తున్నాం. ఇంకొక పక్క నిరుద్యోగులు ఉంటే 1000 రూపాయలు ఇస్తున్నాం. ఆ ఫ్యామిలీలో ఎవ్వరు పండుగల కోసం ఇది ఇస్తున్నాం. మళ్ళా నరేగా వర్కులు చేసుకోగలిగితే 200 రూపాయలు మినిమం, 200 రూపీస్ మినిమం. ఇప్పటికీ 206 రూపాయలు వస్తుంది మినిమం వేజెస్ ఇస్తున్నాం. అంటే టోటల్గా అందరినీ కూడా ఇంకో పక్కన డాక్రా సంఘాలు మా దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఒక్కొక్కరికి మీరు చూస్తే 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశాం. ఇది దేశంలో ఏ గవర్నమెంట్ కూడా ఇన్ని ప్రోగ్రాములు తీసుకుని ఇన్ని ప్రోగ్రాములు సిన్సియర్గా అమలు చేసిన ప్రభుత్వం ఎక్కడా లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి అవసరాలను తీసుకుని ఇంకా నేను అదే చెప్పాను. ఈరోజు నేను కష్టపడేది పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నాం. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి స్కాలర్షిప్లు మీరు చూస్తే ఒకప్పుడు 1050 రూపాయలు ఉంటే అది 1400 రూపాయలు చేసాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంటీఎఫ్లన్నీ, ఈబీసీ, కాపు అందరికి కూడా. కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. 125 రూపీస్ ఉంటే 160, 50 రూపాయల నుంచి 125 చేశాం. గర్ల్స్కి అయితే 160 రూపీస్కి పెంచాం. ఇంకొక పక్కన ఓవర్స్కి ఎవరైనా విదేశాలు చదువుకోవాలంటే 15 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అదే మరి ఇక్కడ వచ్చినప్పుడు మీరు చూస్తే ఇంతవరకు నేను చెప్పాను, టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నాం. అదే మరి ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్లో జ్ఞానభూమిని తీసుకొచ్చి కామన్ ప్లాట్ఫామ్లో ఆల్ స్కాలర్షిప్లు తీసుకొచ్చాం. ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పించే కార్యక్రమాలన్నీ సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి బ్యాంకర్స్తో కూడా అనుసంధానం చేసి ఏ విధంగా ఇస్తున్నారు, ఏ విధంగా గ్రౌండ్ చేస్తున్నాం, మళ్ళా ఏ విధంగా వాళ్ళకి స్కిల్ అప్గ్రేడ్ చేయాలి అవన్నీ చేస్తున్నాం. ఇంకొక పక్కన పేదరికంపై గెలుపు 10 ఐటీ ప్లాట్ఫామ్ మీద చూసి 10 వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, 11 బీసీ ఫెడరేషన్స్. ఇంకొక పక్కన చూస్తే 7 మొత్తం అప్లికేషన్లు అన్నీ తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ చేసి ఇంటిగ్రేట్ చేసి రియల్ టైంలో మానిటర్ చేసే మెకానిజం శ్రీకారం చుట్టాం. స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఎక్కడన్నా ఇబ్బందులు వస్తే వాళ్ళని మళ్ళా ఆదుకోవడానికి అనునిత్యం డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తూ రివైవ్ చేయడానికి కూడా ముందుకు పోయే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ మధ్య కొన్ని అవార్డ్స్ కూడా, అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఈ గవర్నెన్స్, ఈ యొక్క ఫ్లో చార్ట్ చూసిన తర్వాత ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ సిఎస్ఐ నిహిలియంట్ 2017 వచ్చింది. స్కాచ్ అవార్డ్స్ అయితే ఈ డిపార్ట్మెంట్కి 2000 అవార్డ్ ఆఫ్ అప్రిసియేషన్ కింద ఒక అవార్డు కూడా ఈ గవర్నెన్స్ అవార్డు ఒకటి వచ్చింది. మరి వేరియస్ ఇష్యూస్ వచ్చాయి. ఈరోజు ఆదరణ కింద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ఆదరణలో గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్. ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళని అన్ని విధాలా ఆదుకోవాలని బ్యాంకులో లోన్ ఇవ్వకపోయినా 30,000, 20,000, 10,000 స్కీమ్ పెట్టుకొని 90% సబ్సిడీతో 10% వాళ్ళు ఇస్తే ఇమ్మీడియట్ గ్రౌండ్ చేస్తున్నాం. ఏ పనిముట్లు కావాలంటే ఇస్తున్నాం. ఇంకా పెద్ద ఎత్తున వీళ్ళకి సహకరించడానికి కూడా ముందుకు పోయే పరిస్థితుంది. ఇవన్నీ చేసిన తర్వాత ఇటీవల మీరు ఒకసారి చూసినప్పుడు డబ్బులుండే రాష్ట్రాలు ఎక్కడున్నాయి, డబ్బులు లేకపోయినా మనం ఎక్కడున్నాం అనే దాంట్లో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దీనిపైన ఫస్ట్ టైం నీతి ఆయోగ్ ఒక ఎక్సర్సైజ్ చేశారు. మనం ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాం. వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేసి 17 గోల్స్ ఉన్నాయి. అరౌండ్ 100 సబ్ గోల్స్ ఉన్నాయి. 169
సబ్ గోల్స్ ఉన్నాయి, టార్గెట్స్ ఉన్నాయి. దీనిపైన మానిటర్ చేస్తూ 2030కి ఎవరైతే యునైటెడ్ నేషన్స్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళందరూ ఇవి అమలు చేయాలని చెప్పి పెట్టారు. మనం ఏమన్నా అంటే 2020కే పూర్తి చేస్తామని పెట్టాం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే 3 రాష్ట్రాలకి మొత్తం రాష్ట్రాలు మనం చూస్తే 4th ప్లేస్ మనం వచ్చాం. మనకంటే ముందు ఫస్ట్ ర్యాంక్లో హిమాచల్ ప్రదేశ్ 69 మార్క్స్, సెకండ్ ప్లేస్ కేరళ 69, థర్డ్ ప్లేస్ తమిళనాడు 66, ఫోర్త్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ 64. అదే తెలంగాణ రాష్ట్రం 61% వచ్చి 9th ప్లేస్లో ఉన్నారు. అంటే మన దగ్గర డబ్బులు లేవు, కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు నిర్ణయించేది. ఇందులో కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గోల్ 1 పావర్టీ, గోల్ 2 జీరో హంగర్, గోల్ 3 హెల్త్ అండ్ వెల్-బీయింగ్, 4 క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, 5 జెండర్ ఈక్విటీ, 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, 7 అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, 8 డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, 9 ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 10 రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్, 11 సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, ఇంకొక పక్కన 15 లైఫ్ ఆన్ ల్యాండ్, 16 పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ విధంగా మొత్తం 17 ఉన్నాయి. ఈ 17 ఉంటే ఈ 17లో మనం 4th వచ్చాము. రాబోయే రోజుల్లో 100% సాధించి 2022కి విల్ బి నెంబర్ 1. అంటే ఎక్కడ మీరు ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్, స్లోగన్స్ కాదు. స్లోగన్స్ వేరే, యాక్చువల్ పర్ఫార్మెన్స్ వేరే. పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు అవుట్కమ్స్ ఆటోమేటిక్గా వస్తుంది. స్లోగన్స్ ఉన్నప్పుడు మానసిక ఆనందం ఉంటుంది తాత్కాలికంగా, కన్ఫ్యూజ్ చేసి. అందుకే ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము చేసిన కార్యక్రమాలు సౌండ్ బేస్లో పాలసీస్, అందుకే నేను గుడ్ గవర్నెన్స్ కూడా చెప్పాను. పాలసీస్ ఎఫెక్టివ్గా సమర్థవంతమైన మంచి పాలసీలు పెట్టడం, అవి అమలు చేయడంలో టెక్నాలజీ ఉపయోగించి ఈ ప్రగతి, ఆర్టీజీ, కాల్ సెంటర్ ఇవన్నీ ఉపయోగించి 100% ఫుల్ ప్రూఫ్గా ఇవి అమలు చేయడం. అదే సమయంలో ప్రజల అవసరాలని ఎప్పటికప్పుడు గుర్తిరిగి ఏ విధంగా వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళ కష్టాలు తీరుస్తూ ముందుకు పోవాలి. అల్టిమేట్గా ఎవరైతే పూరెస్ట్ అది పూర్ ఉంటారో, ఒకవేళ పేదరికం పూర్తిగా నిర్మూలించిన తర్వాత కూడా ఎవరైతే అట్టడుగున ఉంటారో వాళ్ళకు కంటిన్యూగా నిరంతరం చేయూతనిస్తూ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అగైన్ ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ ముందు తీసుకుపోతున్నాం. దిస్ ఈజ్ ఏ బ్రాడ్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టేకన్. ఈ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండాలని, అందుకే విజన్ 2022, 2029, 2050. అందుకే 2029లో హ్యాపీనెస్ ఇస్ ఏ ఇండెక్స్. నోబడీ ఈజ్ టాకింగ్ అబౌట్ హ్యాపీనెస్, వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యాపీనెస్. హ్యూమన్ లైఫ్ అనేది బేసిక్ నీడ్స్ ఎంత ముఖ్యమో ఆనందంగా జీవించడం అంతే ముఖ్యం. అలాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. మీరు అన్నీ బాగున్నాయి, దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్, వాట్ ఈస్ ది ఫన్? అన్నీ బాగున్నాయి, ఆడవాళ్ళకే భద్రత లేదు, దీనివల్ల లాభం ఏంటి? అసలు అన్నీ ఇచ్చి ఒక అంటరానితనము లేకుంటే ఒక చిన్న చూపు చూడడం, దీనివల్ల కూడా సమాజంలో సమస్యలు వస్తాయి. సో వీఆర్ వర్కింగ్ హోలిస్టిక్ అప్రోచ్. ఆ హోలిస్టిక్ అప్రోచ్లో నా ఆలోచన ఒకటే, నేను కష్టపడేది ఏ కొద్ది మందికో కాదు, నేను కష్టపడేది 5 కోట్ల ప్రజల కోసం. అదే సమయంలో ఒకేసారి అన్నీ ఇవ్వలేకపోవచ్చు. నాకు ఎంతవరకు వెసులుబాటు ఉంటే అంతవరకు స్ట్రెచ్ చేస్తున్నాం. ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టాచ్యురేషన్లో తీసుకెళ్ళాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, అర్హులనే వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఓటేయలేదనో లేకుంటే
నాయకుల యొక్క వివక్షతకు గురయ్యారనో అధికారులు విస్మరించారనో ఇవి జరగకుండా అర్హులందరికీ ఏ స్కీమ్ ఉంటే ఆ స్కీమ్ యొక్క బెనిఫిట్ రావాలి. అందుకే చాలా స్కీమ్స్ స్టాచ్యురేషన్కి వెళ్ళాం. అదే సమయంలో ఏదైతే గైడ్ లైన్స్ పెట్టుకున్నామో ఆ గైడ్ లైన్స్ ప్రకారం 100% అర్హులకు అందిందా లేదా అనేది సూపర్వైజ్ చేయడం కోసమే పార్టీని గవర్నమెంట్ని అనేక కార్యక్రమాలు ఇచ్చాం. ఈరోజు మీరు చూశారు గ్రామ దర్శని ఆఫీసర్ వెళ్ళమంటున్నాం. ఇంకొక పక్క గ్రామ వికాసం పార్టీ వాళ్ళు వెళ్ళమంటున్నాం. రేపు జన్మభూమి మా ఊరు అందరం వెళతాం. ఇవన్నీ కూడా వాళ్ళ ముందర పెడతాం. ఈ ఊర్లో ఈ కార్యక్రమాలు చేశాం. మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఈ కార్యక్రమాలు చేశాం. మౌలిక సదుపాయాలు మెరుగైన మీ యొక్క జీవితం కోసం వెల్ఫేర్ ఇవి చేశాం. ఇంకా కొంతమంది బుకాయించి మేము అది చేస్తాం అని చెబుతున్నారు. నేను ప్రజలకు ఒకటే కోరుతున్నా, 2014 కంటే ముందు ఏం వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వచ్చాయి, ఆ రోజు ఎన్ని ఇబ్బందులతో సతమతం అయ్యారు. 2014 తర్వాత 1 by 1 ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టే కాకుండా ఇంకా ఎక్కువ చేశాం. అవన్నీ చేస్తూ ఇప్పుడు మళ్ళా ప్రజల దగ్గరికి వచ్చాం. ఈరోజు ఆదాయాన్ని పెంచుకోలేకపోతే మనం ఏం చేసేవాళ్ళం కాదు. 10.5% గ్రోత్ రేట్ వచ్చింది వర్షం తక్కువ పడినా. ఎప్పుడైతే 10.5% గ్రోత్ రేట్ వచ్చిందో అన్ని రంగాల్లో ఒక సుస్థిరత, ఇంకొక పక్కన ఎకానమీలో ఒక స్టెబిలిటీ తీసుకొచ్చాం. వన్స్ స్టెబిలిటీ వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ పోవడానికి అవకాశం వస్తుంది. ఒకవేళ ఇది జరగకపోయి ఉంటే అరాచకం ఉండేది. ఒకప్పుడు కరెంట్ వచ్చేది కాదు, నీళ్ళు వచ్చేటివి కాదు. ఇవన్నీ మనిషికి కావలసిన మౌలికమైనటువంటి సదుపాయాలు, అలాంటివి కూడా ఇవ్వలేకపోయారు. అదే మరి పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే 200 రూపాయలు మీగర్ పెన్షన్ ఆఫ్ 200 రూపాయలతో ఏ మూలకు చాలదు. దాన్ని ఈరోజు 1000 రూపాయలు చేశాం. ఈరోజు ఇంకా పెంచాలంటే ఇంకా ఆలోచిస్తున్నాం. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే ఒక్క రేషన్ అనేది ఇచ్చేసి వదిలిపెట్టడం కాకుండా పండుగల పూట హ్యాపీనెస్ రావాలంటే పేదవాడు కూడా పండుగలు చేసుకోవాలనే ఉద్దేశంతో కడాన గీ కూడా సప్లై చేశాం. దట్ ఈస్ ది కాన్సెప్ట్ వీఆర్ టేకింగ్. అనాథగా ఉండిపోకూడదు, అనాథకు పండుగలు లేవు అనేది కాదు. ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైనా ఒక కుటుంబంలో బయటపోయి చనిపోతే అక్కడి నుంచి మళ్ళీ ఆ కుటుంబం అనాథగా రోడ్డు మీద పడిపోతుంది. మానసిక ఆందోళన, అక్కడి నుంచి ఏం చేయాలనో దిక్కు తెలియకుండా ఫ్యామిలీ కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది. నవ్ యూఆర్ అడ్రస్సింగ్ దట్ ప్రాబ్లం. 5 లక్షలు ఇచ్చినాక అప్పులు కట్టుకొని పిల్లలు చదివించుకొని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని కనీసం కుటుంబ సభ్యుడిని కోల్పోయినా ఒక ధైర్యంగా ఒక భరోసాగా నిలదొక్కునే పరిస్థితి తీసుకొచ్చాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేయలేకపోయారు, కన్న తల్లిదండ్రులు చేయలేకపోయారు. వీ హ్యావ్ డన్. నేను అడిగాను చాలా దగ్గర, వాళ్ళే చెప్పారు మా అమ్మ నాన్న చేయలేకపోయారు, తోబుట్టిన వాళ్ళు చేయలేకపోయారు, ఈ పక్క మా మామ కానీ అత్త కానీ వాళ్ళు చేయలేకపోయారు, కానీ గవర్నమెంట్ చేసింది మాకు. ఇంకొక పక్కన పిల్లల్ని ముసలి వాళ్ళు అయిన తర్వాత పిల్లలు ఎంత వాళ్ళు ఎవరి కూడా వెళ్ళిపోయారు. ముసలి వాళ్ళు చూసుకునే వాళ్ళు లేకుండా పోయారు. ఒకవేళ చూసుకున్న గౌరవంగా చూసుకోవడం లేదు, తప్పదు అని ఈసరించుకుంటూ వాళ్ళు చూసుకునే పరిస్థితి. టుడే దెర్ ఈజ్ ఎ రెస్పెక్ట్ బికాస్ ఏదైతే పెన్షన్ ఇస్తున్నాం 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలతో కనీసం కొంత గౌరవంగా చూసుకునే పరిస్థితికి వచ్చారు. ఓల్డ్ పీపుల్కి గౌరవం పెంచాం. చాలాసార్లు ఆడపిల్లలు ఒక భారంగా భావించేవాళ్ళు. పెళ్ళిళ్ళు చేయాలంటే కూడా డబ్బులు లేవు, ఎక్కడ చేస్తానే వాళ్ళు చదివించకుండా పెళ్ళిళ్ళు చేసి పంపించేసేవాళ్ళు. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ, పెళ్ళిళ్ళు మనం చేయగలుగుతున్నాం. దెర్ ఈజ్ ఎ సోషల్ యాంగిల్, దెర్ ఈజ్ ఎకనామిక్ యాంగిల్.
దెర్ ఇస్ ఎ సెంటిమెంటల్ యాంగిల్. ఈ ప్రోగ్రాంలు అన్నింటిలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ ఉన్నాయి. ఒకడు భోజనం చేయకుండా రావాలి, తెల్లవారితో నిద్రలేస్తానే భార్య తిండి కట్టించి ఇలాంటి చేపిస్తే ఈయన పోయి కూలి పని చేసి మళ్ళీ వస్తాడు. రెండోది లేకపోతే ఆడు పోయి బయట భోజనం చేయాలంటే ఇచ్చే 100 రూపాయలు 50 రూపాయలు భోజనం సరిపోతుంది, 40 రూపాయలు 30 రూపాయలు పోతుంది. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ, 5 రూపాయలకు భోజనం చేసి పని చేసి ఇంటికి పోతున్నాడు. ఇంట్లో నుంచి క్యారియర్ బాక్స్కొచ్చే పని లేదు. అది కూడా తీసుకొచ్చిన మామూలుగా చల్లబడిపోయి బాధపడేదానికంటే రుచికరమైన భోజనం ఒక పద్ధతి ప్రకారం పెట్టగలుగుతున్నాం, ఒక క్లీన్ అట్మాస్ఫియర్లో పెడుతున్నాం. మీరు దేశంలో ఎక్కడన్నా చెప్పండి ఒక క్యాంటీన్, ఇలాంటి క్యాంటీన్లు. వాట్ ఈస్ ది డిఫరెంట్ బిట్వీన్ మెక్డొనాల్డ్ ఆర్ కేఎఫ్జీ అండ్ అవర్ క్యాంటీన్స్? అవర్ క్యాంటీన్స్ ఆర్ మచ్ superior in cleanliness, quality, hygienic. సో దిస్ ఈజ్ ది ఏదో మొక్కుబడిగా సంక్షేమ కార్యక్రమాలు చేయడం కాదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్, మనసు పెట్టి చేస్తున్నాం. అధికారులు కానీ ఇవన్నీ ఈరోజు క్రిస్మస్ డే, క్రిస్మస్లో రోజు కూడా వీఆర్ ఆల్ అవర్ ఆఫీసర్స్ ఆర్ ఆల్ వర్కింగ్. దట్ ఈస్ ది స్పిరిట్, వన్ హ్యాస్ టు అప్రిషియేట్. ఊరికే అయిపోలేదు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ. ఒకటి ఆదాయం రావాలి, మళ్ళీ ఆదాయాన్ని మెయింటైన్ చేయాలి, మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ వచ్చిన ఆదాయం. ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరు చూశారు, నిన్న కూడా చెప్పాను నేను ఎగ్జాంపుల్, రాజధాని. నా దగ్గర డబ్బులు లేవు, రాజధానికి ఒక 15,000-20,000 కోట్లు నేను ప్రభుత్వంలో వచ్చే ఆదాయం ఖర్చు పెడితే ఐ కెనాట్ స్పెండ్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్. అక్కడ నేను ఇన్నోవేటివ్గా వెళ్ళాను కాబట్టి ఇక్కడ నేను ఖర్చు పెట్టగలుగుతున్నాను. ఈరోజు నేను నీటి పైన 90% ఇచ్చాను సబ్సిడీ, మైక్రో ఇరిగేషన్లో. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టడమే కాదు, 90% మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను కాబట్టి, చాలామంది మైక్రో ఇరిగేషన్ పెట్టారు కాబట్టి ఈరోజు 11% గ్రోత్ రేట్ వచ్చింది. అదర్వైజ్ చాలా ఇబ్బందులు పడిపోయాడు. 2 ఎకరాలకు వాడే 1 ఎకరాకు వాడే నీళ్లు ఇప్పుడు 2.5 ఎకరాలకు వాడుతున్నారు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ సిస్టమ్స్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో దెర్ ఈజ్ ఎ సైంటిఫిక్ యాంగిల్, సెంటిమెంటల్ యాంగిల్, ఎకనామిక్ యాంగిల్, సోషల్ యాంగిల్. ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. వీఆర్ వర్కింగ్. ఉండే అవకాశాలన్నీ ఇప్పుడు టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నాం. మాకు పెద్ద హ్యాండీగా వచ్చింది టెక్నాలజీ. రాబోయే రోజు అందుకే నేను ఒక జీవన ప్రమాణాలే పెంచగలుగుతామని కూడా చెప్పాం. దట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఈ యొక్క జన్మభూమి కార్యక్రమంలో ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేస్తున్న పబ్లిక్ అందరినీ, దీనిపైన చర్చ చేయండి, డిస్కస్ చేయండి. మాటలు చాలామంది చెప్తారు. నేను ఇప్పుడు చెప్పాను, తెలంగాణ ఆదాయం, కర్ణాటక ఆదాయం వేరే రాష్ట్రాలు మనకంటే, మహారాష్ట్ర ఆదాయం చాలా రాష్ట్రాలు మనకంటే ఎక్కువ ఉన్నాయి ఆదాయాలు. కానీ అక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో వెనకాలన్నారు. వై? ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ముందున్నాం. వాట్ ఈజ్ సస్టైనబుల్ గోల్స్? జీవన ప్రమాణాలు సగటు మనిషికి పెంచడం. ఆ సగటు మనిషికి జీవన ప్రమాణాలు పెంచడంలో మనం ముందున్నాం. ఆదాయం తక్కువ ఉంది, ఇందులో ముందున్నాం. రేపు ఆదాయం కూడా పెంచుతాం, అది వేరే విషయం. దిస్ ఈజ్ వేర్ లీడర్షిప్, గవర్నెన్స్ అన్న ప్రభుత్వం యొక్క సమర్థత. ప్రభుత్వం యొక్క సమర్థత ఉండాలంటే ప్రభుత్వంలో ఉండే నాయకుల యొక్క సమర్థత ఉంటేనే సమర్థత వస్తుంది. లీడర్ మొదలుకొని ముఖ్యమంత్రిగా నాకు ఒక బాధ్యత చెప్పినప్పుడు నేను అందరినీ కోఆర్డినేట్ చేసి ఎట్లా చేయాలో ఒక డైరెక్షన్ 4 సంవత్సరాల కంటే ముందు అనేక ఇబ్బందుల నుంచి స్టెప్ బై స్టెప్ అధిగమిస్తున్నాం. ఈరోజు ఏ పేపర్లో ఏ అవార్డు వచ్చినా ఎక్కడ మెన్షన్ చేసినా ఫస్ట్ మనల్ని మెన్షన్ చేస్తున్నారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సక్సెస్. సంక్షేమంలో కూడా ప్రపంచానికే మనం ఆదర్శంగా అవుతాం భవిష్యత్తులో. ఇక్కడ కూడా 3 యాంగిల్స్ తీసుకున్నా, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, సంక్షేమంలో ఇమ్మీడియట్గా మనం ఇచ్చేది డైరెక్ట్గా కైండ్, అది రేషన్ కావచ్చు, ఇలాంటి డైరెక్ట్ బెనిఫిట్స్. దాంట్లో రేషన్, పెన్షన్, బీమా, పెళ్లి కానుక, ఇవన్నీ. సెకండ్, ఇన్ సర్వీస్ 21 సర్వీసెస్ పెట్టి హెల్త్లో ప్రొవైడ్ చేస్తున్నాం.
ఎడ్యుకేషన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలాంటి అనేక సర్వీసెస్ ద్వారా మళ్ళా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, వాళ్ళ యొక్క మానవ వనరుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. థర్డ్ అప్రోచ్, వీఆర్ టేకింగ్ ఇన్ ఏ బిగ్ వే. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి ఇంకా ఆదాయం, నాలెడ్జ్ ఎకానమీలు ఎట్లా పోవాలో వాళ్ళు ముందుకు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చదువుకోకుండా ఊర్లో ఉండే వాళ్ళకు కూడా వాళ్ళ నాలెడ్జ్ పెంచి వాళ్ళ ఆదాయం సంపాదించుకునే మార్గాన్ని చూపిస్తున్నాం. ఒక డైరీ, ఒక పౌల్ట్రీ, లేకుంటే ఇంకొక చిన్న పని, పచ్చళ్ళు తయారు చేసుకోవడం, డాక్రా ఉమెన్, ఇలాంటి కార్యక్రమాలు. దీనివల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి పని ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం వస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్తో బతికే అవకాశాలు వస్తాయి. దిస్ ఈజ్ ది అప్రోచ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. అందుకే లైఫ్ సైకిల్ అప్రోచ్ తీసుకున్నాం, వేరియస్ కాన్సెప్ట్ తీసుకొని ముందుకు పోగలిగాం. ఒక్క వీటిలోనే 1,00,000 కోట్లు పెట్టాం. ఏది 4 డిపార్ట్మెంట్లు, నేను ప్లాన్స్ అన్నీ మోర్ దెన్ 1,00,000 crores. అది కాకుండా 24,000 కోట్ల రూపాయలు రైతు రుణముక్తి ఇచ్చాం, 10,000 కోట్ల రూపాయలు డాక్రాకి ఇచ్చాం, వడ్డీ లేని రుణాలు రైతులకు ఇచ్చాం, వడ్డీ లేని రుణాలు డాక్రాకి ఇచ్చాం. అవన్నీ అదనంగా ఉంటాయి. అవి కాకుండా రుణాలు కాకుండా, వడ్డీ కాకుండా, మాఫీలు కాకుండా. సార్ ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ మీద సాటిస్ఫాక్షన్ మోర్ దెన్ 80% అంతా చూపిస్తున్నారు ఇప్పుడు. సో ఇక మరి నెక్స్ట్ ఎలక్షన్కి మీరు మళ్ళీ వెల్ఫేర్కి సంబంధించి ఏమైనా హామీ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? వీటిని చూసి వాట్ ఐఎమ్ సేయింగ్, 2 చెప్పాను మీకు. కంటిన్యూగా నిరంతరం చేయూతనివ్వడం. నేను ఆదాయం ఎందుకు పెంచుతున్నాను? ఎవరికోసరం? 10 మంది కోసరం కాదు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళని ఎన్నికలాగడం నా అభిమతం కాదు. మెరిట్ ఉండేవాడు ముందుకు పోతూ ఉంటాడు, ఆధారం లేని వాళ్ళు వెనకానుంటారు. ఆధారం లేని వాళ్ళకి అండగా ఉంటాం నిరంతరం. మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది రకరకాలుగా మాట్లాడేస్తున్నారు, మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని మాట్లాడుతున్నారు. సంపద సృష్టించి ఆదాయం వస్తే కదండి ఇవ్వడానికి. వీళ్ళకి సంపద ఎట్ట సృష్టించాలో తెలియని వాళ్ళు అన్నీ ఇస్తా అంటే ఏమైతే కుప్పకూలిపోతుంది. అంతే కదా. తొలి రోజు నేను చెప్పినప్పుడు ఇవ్వలేమని ఛాలెంజ్ చేశారు. పోలవరం కట్టలేమన్నారు, కానీ అవన్నీ 1 by 1 కట్టాం. రాజధాని కట్టలేరన్నారు. దట్ ఈజ్ వేర్ లీడర్షిప్. ఆదాయం వస్తే 1 by 1 ఇచ్చుకుంటా పోతాం. ఆదాయమే లేకపోతే ఏది ఇవ్వలేము. కానీ ఆదాయాన్ని ఫోర్కాస్ట్ కూడా చేసి ఇంత ఆదాయం మనం సృష్టిస్తాం కాబట్టి, ఈ ఆదాయాన్ని, ఈ సంపదలో ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి ఇంతవరకు మనం మళ్ళా ఫ్లోబ్యాక్, మళ్ళా పేదవాళ్ళకు అండగా ఉంటామని కంటిన్యూ చేస్తానంటున్నాను. అట్లా కాకుండా నేను అన్నీ ఇచ్చేస్తాను చెప్పేసి ఇంట్లో పడుకొని రేపు ఎగ్గొట్టడం, లేకపోతే అన్నీ ఇస్తామని చెప్పి ఏది ఇవ్వలేనిటువంటి పరిస్థితికి రావడం. నేను ఏదో చెప్పానప్పుడు అయిపోయిందని, లేదు ఇస్తామని చెప్పి వ్యవస్థనే కుప్పగోల్చడము. ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు మీకు? ఎంత స్వీట్గా మాట్లాడాడు ఆయన అప్పుడు. ఇప్పుడు ఏం చేశారు చెప్పండి? లీడర్స్ చెప్పడం వేరే, చేయడం వేరే. ఆయన అనుభవం ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడికి అనుభవం కూడా లేదు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా చేయలేదు. అతనికి ఏమీ తెలియదు, ఎకానమీ తెలియదు, సోషియాలజీ తెలియదు, ఇలాంటి ఇంకోటి తెలియదు. నేను అన్నీ ఇచ్చేస్తానంటాడు. అన్నీ ఎట్టిచ్చేస్తాడు? ఎప్పుడన్నా ఆర్థిక పరిస్థితులను స్టడీ చేసావా? సంపద సృష్టించాల అనుభవం ఉందా? ఏమీ లేకుండా నేను అన్నీ ఇస్తానంటున్నాడు. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మళ్ళా అభివృద్ధిని బ్యాలెన్స్ చేసిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయా? ఆ రోజు నేను హైదరాబాద్ అభివృద్ధి చేశాను. బైఫర్కేషన్ అప్పుడు 54% ఆదాయం, 42% పాపులేషన్కి. 42% పాపులేషన్కి వస్తే 54% వస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 9th place. 46% ఆదాయం ఉండే ఆంధ్రప్రదేశ్ 58% పాపులేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 4th place. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడంలో మనం హైయెస్ట్, ఇంక్లూడింగ్ తెలంగాణ పర్సంటేజ్. బట్
బేస్ అయితే ఇంకా చాలా ఉంది మనకు వెనకాలన్నాం. ఎందుకు? అది లెగసీ, వారసత్వంగా వచ్చినటువంటి డిసడ్వాంటేజ్. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం, బట్ విల్ క్రాస్. అందుకే బ్యాలెన్స్ చేస్తున్నాం, ఆదాయాన్ని అన్ని కూడా బ్యాలెన్స్ చేసి ముందుకు తీసుకుపోతున్నాం. సార్, ఇప్పుడు డెవలప్మెంట్ అనేది రాజకీయంగా ఎంత లబ్ధి ఇస్తుందో తెలియదు, కానీ సంక్షేమం అనేది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంతిమంగా మీరు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి రాజకీయ లబ్ధి పొందే స్థాయి చర్చ జరుగుతుంది అనుకుంటున్నారా? ఏదైతే పెట్టిన ఖర్చుకి, ఎందుకంటే సార్ ఇంకొకటి, ఎక్కువ టెక్నికల్గా వెళ్ళడం వల్ల టెక్నాలజీ స్థాయి కొంచెం ఎక్కువ అయిందనేటటువంటి ఒక అభిప్రాయం కూడా వస్తుంది కదా. సో పొలిటికల్ గెయిన్ అంతిమంగా ఏ రాజకీయ పార్టీకైనా ఏ ప్రభుత్వంకైనా కావాల్సింది పొలిటికల్ గెయిన్. అది సాధించే స్థాయి చర్చ గ్రామ స్థాయిలో లబ్ధిదారులు ఉందని అనుకుంటున్నారు. అంటే రెండు విషయాలు నాకు గుర్తుపెట్టుకోవాలి. మాటలు చెప్పడం, పనులు చేయకుండా పోవడం. పనులు చేయడం లాస్ట్ మైల్ ఫంక్షనరీకి, లాస్ట్ మైల్ వ్యక్తికి చేరిన తర్వాత సాటిస్ఫాక్షన్. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు 4 ఏళ్లకు మనం అతను కంపేర్ చేసుకుంటే ఇప్పటికి చూసుకుంటే ప్రతి ఒక్కడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇది ఎట్లా వచ్చింది? ఏ ఊరికి పోయినా ఒకప్పుడు కట్టలుగా నాకు పిటిషన్లు వచ్చేటివి. నాకు పెన్షన్ రాలేదనో ఇంకోటనో ఏ ఊరికి పోయినా ఒక కట్ట వచ్చేటివి. ఇప్పుడు మ్యాక్సిమం నా ఆరోగ్యం బాగాలేదు, నాకు 5 లక్షలు ఇస్తారా, 6 లక్షలు ఇస్తారా, ఇలాంటి తప్ప అసలు కాగితాలు కూడా తగ్గిపోయినాయి. వాట్ ఇట్ మీన్స్? దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు మీరు వస్తారు, అప్పుడప్పుడు చూడండి. దేనికోసం వస్తున్నారు? రేషన్ కార్డు కోసం రావడంలా, పెన్షన్ కోసం రావడంలా, బీమా కోసం రావడంలా, నాకు ఇది డెలివరీ కాలేదు కాబట్టి ఇది చేయండి అని రావడంలా, రేపు రాబోయే ల్యాండ్ కోసం రావడంలా, రేపు రాబోయే ఇంటి కోసం కూడా రావడం. ఇంకా అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇల్లు కూడా కట్టేస్తున్నాం. ఇంక దేనికోసం వస్తాడు? సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు, ఏమన్నా నాకేదో ఉద్యోగం, ఇంకా మంచి ఉద్యోగం. దట్ ఈస్ ది సినారియో. అందుకే మీరు ఈ థియరీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఇతను చెప్పిన థియరీ 100% వర్తిస్తుంది. ఏదైతే ఒక్కొక్క వ్యక్తి ఎట్లా ఆలోచిస్తారంటే, ఫస్ట్ టైం ఇతను పేరు కూడా అబ్రహాం మాస్లో, మొట్టమొదటిసారిగా ప్రాథమిక అవసరాలు ఆలోచిస్తాడు. అది అవసరమే వ్యక్తిగత సామాజిక అవసరాలు ఆలోచిస్తాడు. అది అవసరమే రిలేషన్స్ ఆలోచిస్తాడు. అది అవుతానే ఏదో ఒకటి సాధించాలి సమాజంలో నేను కూడా ఆలోచిస్తాడు. ఫస్ట్ డే నువ్వు వచ్చేదే నువ్వు అది కాదురా, బ్రహ్మాండంగా నువ్వు పోరాడాలి, దేశాన్ని బాగు చేయాలంటే పోవయా నాకు భోజనం లేదు, నా కథే చూసేవాళ్ళు లేడు. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఓసారి ఎమోషనల్ అప్సర్జ్ వస్తుంది, అది కూడా ఒక సెంటిమెంటల్ అప్సర్జ్ వస్తుంది, అది వేరే. కానీ జనరల్గా దిస్ ఈజ్ ది మూడ్ ఆఫ్ ది పీపుల్ గ్లోబలీ. కాబట్టి నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎప్పుడైనా మీరందరూ జర్నలిజం, ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగాయా? నెవర్. అదే సార్, దాని నుంచి మీరు రాజకీయంగా పొందగలిగిన లబ్ధి పొందగలుగుతున్నారా లేదా? దానిపై లబ్ధి పొందుతున్నాం అంటే పథకాలు చేపట్టలేదని చెప్పట్లేదు మేము, దాని నుంచి మీరు గెయిన్ అవ్వగలుగుతున్నారా లేదా అంతిమంగా? నేనేమంటానంటే, పథకం చేపట్టిన తర్వాత కడ నుండే వ్యక్తికి ఆ లాభం వచ్చినప్పుడు, అతను లాభం పొందినప్పుడు అతనికి ఆటోమేటిక్గా సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరిగినా కూడా కులమో, మతమో, ప్రాంతమో, పార్టీనో అని ఆలోచిస్తే అది దుర్మార్గం అవుతుంది. వాట్ ఫార్ పాలిటిక్స్? పాలిటిక్స్ ఈజ్ ఓన్లీ టు ఎంపవర్ సిటిజన్స్. అది సోషల్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఎకనామిక్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఏదైనా కానీ. అందుకే పాలిటిక్స్. అంతేగాని కులాన్ని ఉద్ధరిస్తారని కాదు, ఎవరు ఉద్ధరించిన వీళ్ళు. మతాన్ని ఉద్ధరిస్తారని కాదు, మతం మనకు ఒక నమ్మకం అంతే. వీళ్ళు ఉద్ధరించేది ఏముండదు రాజకీయాల్లో, ఇంకా రెచ్చగొడతారు తప్ప. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కులము, మతము, ప్రాంతం, లేకుంటే ఇన్నేళ్ళు నీ పార్టీకి వేసాను మళ్ళీ వేయాలి, నీకు ఏమి రాకుండా ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఏమొచ్చింది నీకు? ఏ రాలా? లేదు ఏదో ఇచ్చేస్తాడని ఊహ, ఇచ్చింది వాస్తవం. ఇచ్చినప్పుడు ఉండే ఇది క్రెడిబిలిటీ. ఒక వ్యక్తికి క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ ఎప్పుడు వస్తుంది? అది చేసినప్పుడు వస్తుంది. అది చేయకుండా నేను ఇచ్చేస్తానంటే ఊహించుకుంటూ ఊహాగానాల్లో పోతే కడాను ఊహాగానాల్లో మనం నివసించాల్సి వస్తుంది. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ కాషనింగ్.
వీఆర్ ఇన్ క్రాస్ రోడ్స్. గాడి తప్పిన పరిపాలన ఎక్కడనో ఉన్నటువంటి దీన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అందరితో ధీమాగా నిలబడుకుంటామనే ధైర్యం తీసుకొచ్చాం. కేంద్రం నిర్లక్ష్యం చేసిన, రాజకీయ పార్టీలు సహకరించకపోయినా, పక్క రాష్ట్రాలు సహకరించకపోయినా, ఈరోజు తెలంగాణ ఒక్కరోజైనా సరే కూర్చొని ఈ సమస్యల పరిష్కారం చేద్దామని ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు? అతనికి లాభం వచ్చింది. 60 సంవత్సరాలు అక్కడ కూర్చొని అన్నీ చేసిన తర్వాత విభజన కూడా అయిపోతే హ్యాపీగా ఉంటామని నేను ప్రయత్నం చేస్తే, కాదు అడ్డం పెడితేనే మనకు లాభం ఉంటుందని ఆయన ప్రయత్నం చేశాడు. ఇప్పుడు దానికి మన మీద ఎదురుదాడి చేస్తున్నాడు. నిన్న కూడా పోయి మాట్లాడాడు. ఏది ఒరిస్సాకి పోయి ఏం మాట్లాడాడు? పోలవరం గురించి మాట్లాడడం ఏంటంటే అక్కడ ఆయన వీళ్ళు సపోర్ట్ చేయడం. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇస్ నెగటివ్ పాలిటిక్స్. సో మాటలు అందుకే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, దిస్ ఈజ్ వేర్ వైట్ పేపర్స్ నేను పబ్లిష్ చేసే ముఖ్యమైన ఉద్దేశం కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకోవాలి, వాస్తవ పరిస్థితులు అవగాహన చేసుకోవాలి. తాత్కాలికమైన ప్రలోభాల కోసమో తాత్కాలికమైన ప్రయోజనాల కోసం ఆశపడితే శాశ్వతంగా నష్టపోతాం. దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు అలర్ట్ ఎవ్రీబడి. రిపీట్గా పెడతాం, ఎవ్రీ 5 ఏళ్ళకి ఒకసారి పెడతాం, ఏం చేసా కూడా పెడతాం, పెట్టిన తర్వాత మళ్ళీ ముందు తీసుకోవాలి. దట్ ఈజ్ సస్టైనబుల్. నేనేమంటానంటే ఐఎమ్ ఇన్ ఓపెన్ మైండ్. నాకు ఇవన్నీ కూడా అయినాక మళ్ళీ మీకు ఎకానమీ కూడా పెడతాను, ఫైనాన్స్ కూడా పెడతా. ఇదంతా అయినాక ఫైనాన్షియల్ మొత్తం రాష్ట్రంలో ఎట్లా ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎంత వచ్చింది, ఏమేం చేసాం, మీరేంటి వాట్ ఈజ్ సస్టైనబిలిటీ ఆఫ్ ఎకానమీ అండి. డెవలప్మెంట్ చేయాలి, ఇండస్ట్రీ రావాలి, సర్వీస్ సెక్టర్ రావాలి, అగ్రికల్చర్ డెవలప్ కావాలి, గ్రోత్ రేట్ రావాలి, ఇవన్నీ వచ్చి ఆదాయం రావాలి. మళ్ళా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ బ్యాలెన్స్ చేయాలి. వెల్ఫేర్, డెవలప్మెంట్ రెండు బ్రిడ్జ్ చేయాలి. ఒకవేళ ఒక లెవెల్కి కాకుండా ఇంకొంచెం ఎక్కువైనా స్ట్రెచ్ చేయొచ్చు, కానీ మొండిగా నేను అది ఇస్తా ఇది ఇస్తానంటే అసలు ఏది ఇచ్చే పరిస్థితి ఉండదు కదా. దట్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ టు ఒక బాధ్యత కలిగిన పౌరులుగా తయారు చేయడానికి ఆలోచిస్తున్నాం. అందరి భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు, అందరి భవిష్యత్తు అన్నీ వర్కౌట్ చేద్దాం. ఒక పెన్షనా, ఒక రేషనా, లేకపోతే ఒక ఇంకొకటి ఏమిస్తే వాళ్ళు ఇంకా ఆనందంగా ఉంటారు, ఏమిస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఏమిస్తే పేదరికంలో ఉండే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ వస్తుంది, వాళ్ళకు వెసులుబాటు వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, నాట్ వన్స్. అందుకే కూడా మాట చెప్పాను, అప్పుల భారం పెరుగుతుంది, ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి, ఒక్కొక్కసారి కొలాప్స్ అయిపోతాయి. ఇప్పుడు బిఎఫ్ఆర్ కంపెనీలు ఏంటి, ఇప్పుడు చాలా కంపెనీలు, ఒక అతను కంపెనీలు పెట్టాడండి, ఒకప్పుడు పెట్టి $1 బిలియన్ అన్నాడు, $2 బిలియన్ అన్నాడు, $5 బిలియన్ అన్నాడు, అయింది. ఇప్పుడు ఆ కంపెనీ ఎక్కడ ఉందంటే ఆక్షన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కంపెనీ లేదు, ఈయన రోడ్డు మీద ఉన్నాడు. ఎన్ని కంపెనీలు లేవు మన దగ్గర? మరిగా మన ముందర పెట్టిన కంపెనీలు మన ముందరనే దివాలా తీసి మన ముందరనే క్లోజ్ చేసిన కంపెనీలు ఉన్నాయి కదా, రాష్ట్రాలు కూడా అంతే కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. రెండు బ్యాలెన్స్ చేసి తీసుకెళ్ళాలి. ఓకే, ఇంకా యూ గాట్ సమ్ క్లారిటీ. మీకు ముందు క్లారిటీ వస్తే ఇప్పుడు ఇది అవుతుంది. ఫస్ట్ మీకు క్లారిటీ రావాలి, రాష్ట్రంలో ఉండే ప్రజలకు క్లారిటీ రావాలి. ఇప్పుడు అన్ని అవార్డులు వచ్చాయి, ఇంకా ప్రజలు ఏంటి సార్ ఓట్లు అంటే ఏమి అవార్డులు అని 100 రూపాయలు ఓట్లు వేస్తారా? ఇక్కడ అన్ని బ్రహ్మాండంగా ఉండి ఇక్కడ ఓట్లు లేరా? మరి ఎవరికోసం పరిపాలన? వాళ్ళ కోసం కాదా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. గుడ్ గవర్నెన్స్కి ప్రతి ఒక్కరూ సహకరిస్తే గుడ్ గవర్నెన్స్ వాళ్ళకే కాకుండా సమాజానికి, రాష్ట్రానికి, భవిష్యత్తుకి నాంది పలుకుతుంది, నిరంతరం పనిచేస్తుంది. దట్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ పీపుల్. పబ్లిక్ ఇదే నేను షేర్ చేస్తున్నా. రెండోది, ఎలక్షన్స్ అంటే ఒక తెలుగుదేశం పనిచేయాలి, మాకేం సంబంధం లేదు అని మీరు అనుకుంటుంటారు. ఇప్పుడు కరెక్ట్ కాదు.
నాకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటి? ఒక పక్క ప్రజలు కంటిన్యూగా ఎంపవర్ చేయాలి వాళ్ళని, నాట్ వన్స్. ఇట్ ఈస్ ఎంపవరింగ్ పీపుల్ కంటిన్యూస్లీ. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ మై మ్యాండేట్. ఇంకొక పక్క ఎంప్లాయీస్, ఆఫీసర్స్. హూ ఈజ్ ఎంపవరింగ్ దెమ్? ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్. వీళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని కూడా ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దామ్. అంటే గవర్నెన్స్లో వాళ్ళకుండే ఇది కానీ వాళ్ళ బాధలు కానీ అవన్నీ కూడా చేయాలి. అందుకని పే స్కేల్స్ లిబరల్గా ఇచ్చాం. అదే మరిగా వాళ్ళు ఇది కూడా పెంచాం, 60 years చేసాం. వేరియస్ యాంగిల్స్లో వీఆర్ ఎంపవరింగ్ దెమ్. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ చేస్తున్నాం. మూడోది పార్టీ. డెమోక్రసీలో ఓట్లు వేయించేవారు పార్టీ వాళ్ళు. వాడివి చెప్పాలి, ఇంటింటివి చెప్పాలి. మా పార్టీ ఇది చేస్తూ ఉంది, మేము ఇది చేస్తున్నాం అని. అపోజిషన్లో ఉంటే చెప్పి కన్విన్స్ చేసి ఓట్లు వేపిస్తాడు, అధికారంలో ఉంటే సూపర్వైజ్ చేసి ఇన్ని పనులు చేస్తామని మళ్ళీ చెప్పాలి. మళ్ళీ ఎలక్షన్ నిలబడుకొని ఓటు వేయించాలి. అతన్ని ఎంపవర్ చేయాలి. ఎవరిని ఏ విధంగా ఎంపవర్ చేయాలి, ఈ 3 సెక్షన్స్ అనేది ఇది నిరంతరం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అల్టిమేట్లీ పబ్లిక్లో చెడ్డ పేరు రాకూడదు. ఆఫీసర్ అవినీతి చేసినా నాకే చెడ్డ పేరు వస్తుంది, పార్టీ వాడు అవినీతి చేసినా నాకే చెడ్డ పేరు వస్తుంది. సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ కంటిన్యూస్లీ మానిటరింగ్, ఐఎమ్ ఎంపవరింగ్ విత్ దెమ్. పబ్లిక్ కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అందుకే మీరు అన్నారు టెక్నాలజీ ఊరికే కాదు, ఇవన్నీ టెక్నాలజీ వల్ల ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. లేకపోతే లాస్ట్ మైల్లో వాట్ ఈజ్ ఆర్గనైజేషన్, వాట్ ఈజ్ గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన ఇది నథింగ్ బట్ గుడ్ పాలసీస్ అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్. సార్, ఆఫీసర్స్ అవినీతికి సంబంధించి ఏసీబీ రైడ్స్ జరిగినప్పుడల్లా కనీసం 40-50 కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి వాళ్ళ దగ్గర. అంటే ఇది ఏ స్థాయికి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? నేను అందుకే వచ్చి ఉంటాయి, ఎప్పటి నుంచో ఉంటాయి. అక్యుములేట్ 40 ఏళ్ళ నుంచి వచ్చిన వారసత్వ సంపదలో కూడా ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు. అంటే ఒక 100-150 కరప్షన్ కేసెస్ ఇట్లా ఉంటే రెవెన్యూ లోడ్ కూడా ఫుల్ఫిల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది సార్. మరి దీని మీద దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అందుకే మీరు అందరూ అడగాలి కేంద్రాన్ని 2000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేయమని. మళ్ళీ వాళ్ళు 2 రద్దు చేస్తే అప్పుడు ఈ బాధలు ఉండవు. ఇంకా అప్పుడు నేచురల్గా వచ్చే ప్రాపర్టీ తప్ప ఇవన్నీ ఎట్లంటే సంపాదించే అడ్డుగోలుతనం ఎవరికి ఉండదు. కష్టపడతారు, పని చేస్తారు, హ్యాపీగా ఉంటారు. సార్ ఇక్కడ సార్ ఒక చిన్న పొలిటికల్ క్వశ్చన్ సార్. ఈరోజు మార్నింగ్ తాడేపల్లిగూడెం బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాణిక్యాలరావు గారు రిజైన్ చేశారు. ఆయన చెప్తున్న రీజన్ ఏంటంటే ప్రభుత్వం నా కాన్స్టిట్యున్సీని కానీ పశ్చిమ గోదావరి జిల్లాని కానీ సరిగా పట్టించుకోలేదని మీ పేరు మీద ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు సార్. 15 రోజులు టార్గెట్ పెట్టారు. 16వ రోజు నుంచి నేను ఈ హామీని ఫుల్ఫిల్ చేయకపోతే నిరవధిక దీక్షకు దిగుతాను అని కూడా ఆయన ఒక ఛాలెంజ్ ఇస్తారు. కేంద్రం ఉంది కదా వాళ్ళ ప్రభుత్వం తెమ్మను. పోలవరం పైన చేసినట్టు నేను హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అది కమిట్మెంట్. వాట్ ఈ హాజ్ డన్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు. మీరేం చేశారు? నీ పని కాదు డెవలప్మెంట్ చేయడం, నీ పని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేది ప్రభుత్వం. మేము ఇస్తాం, నువ్వు కాదు ఇచ్చేది, ప్రజలకు ఇస్తాం, మీకు కాదు సంక్షేమ కార్యక్రమాలు. రెండోది, మీ కాన్స్టిట్యున్సీ కానీ రాష్ట్రం కానీ డెవలప్మెంట్ అన్ని దగ్గర జరుగుతుంది. ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోట. 15 సీట్లు గెలిపించారు నాకు. నేను అన్ని పనులు చేస్తాను వెస్ట్ గోదావరి జిల్లాకు, అవుట్ ఆఫ్ ది వే చేస్తాను. అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలు పెట్టలేకపోతున్నా, ఎందుకంటే ల్యాండ్ లేదు. ఇమ్మంటే కూడా చాలా కాస్ట్లీ చేస్తున్నారు. అప్పటికి కూడా ఆలోచిస్తున్నా కొంత ల్యాండ్ అయినా కొని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పోవాలని. మీరు పోలవరం, మీ జిల్లాలో ఉండే పోలవరానికి డబ్బులు ఇవ్వకపోతే దానిపైన రాజీనామా చేయరా? మీ పక్కనుండే ఎన్ఐఐటి దానికి డబ్బులు ఇవ్వకపోతే దానికి రాజీనామా చేయరా? వాట్ ఆర్ యూ టాకింగ్? ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని నువ్వు చేసే మీ గవర్నమెంట్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, మీ బాధ్యత ఈ గడ్డపైన పుట్టిన మీరు జన్మభూమికి అన్యాయం జరిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని చిల్లర రాజకీయాలు చేయడం, ఏదో రాజీనామాలు చేస్తా బెదిరించడం. ఒకవేళగా ఆయన ధర్నాలు చేయాల్సి వస్తే డిలీట్ చేయాలి. నరేంద్ర మోడీ పైన దేశాన్ని భ్రష్టు పట్టించాడు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, అణగదొక్కే ప్రయత్నాలు చేశారు. వాళ్ళపైన చేయాలి తప్ప మన పైన కాదు. మనం తాడేపల్లిగూడెంలో ఉండేవాళ్ళకి కానీ
రాష్ట్రంలో ఏ మారుమూల ఏ పార్టీకి ఓటేసిన వాళ్ళకైనా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఎక్కడ డిస్క్రిమినేషన్ లేదు. విల్ డూ ఎవ్రీథింగ్. మీకు కూడా కావాలంటే పోయి ఒకసారి స్టడీ చేసుకోనండి. తాడేపల్లిగూడెంలో ఏం పనులని, అక్కడే మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, అక్కడే జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు. రాజకీయాలు అడిగితే ఎట్లా? లేదు పెద్ద చేసేసినట్టు రాష్ట్రాన్ని. చాలా ఈరోజు మన సమస్యలు ఇంకా కూడా ముందుకు పోలేకుండా పోవడానికి కారణం ఎన్డీఏ కదా. ఏ ముఖం పెట్టుకొని మీరు మాట్లాడతారు? తప్పు కదా మీరు చేసే పనులు. ఎవరన్నా ఇదే మరిగా అప్పుడు కాంగ్రెస్ కూడా ఇట్లే అనుకొని పోయారు. అందరూ అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు వీళ్ళకి అడ్రస్ లేదనుకోండి, వేరే కథ వెళ్ళి ఇట్లా గెలిచేదేం లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. కానీ చరిత్రలో మీకు కూడా కనీసం ఈ వ్యక్తులు మన రాష్ట్రంలో ఉన్నారనుకోవాలంటే మీరు ప్రజల తరపున ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి తప్ప ఏకపక్షంగా మీ ఇష్ట ప్రకారం చేయడం కరెక్ట్ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.